నేరాలు అరికట్టడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో 136 కమ్యూనిటీ సీసీ కెమెరాలను సిపి ప్రారంభించారు. మంచి వాళ్ల కోసమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు సిపి సుధీర్ బాబు. డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించడంలో తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేమందరం ఇంటరాక్షన్ ఉండడం మూలంగా ఇటువంటి ప్రమాదాలు ప్రజలకు అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ యువకులకు కానీ ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళు నెట్టివేయకుండా ఒక సేఫ్ నెట్ క్రియేట్ అయ్యి పోలీసుతో కమ్యూనికేషన్ ఉండడం మూలంగా ఇవి జరగకుండా ఉంటాయి. కాబట్టి మనము పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం పూర్తిగా మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీరందరూ ఇలా ఉత్సాహపరితంగా పార్టిసిపేట్ చేయడం అందరూ సంతోషం కల్పిస్తుంది. అంతేకాకుండా చాలామంది ఫ్రెండ్లీ పోలీస్ అనే కాన్సెప్ట్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేరస్తులకు మేము ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ కాదు. నేరస్తులను చేసిన నేరాలను ఎవరుంటారో వాళ్ళని అదేవిధంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సామాన్య ప్రజలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు జరిగినటువంటి నష్టం కానీ వాళ్ళ పైన జరిగినటువంటి నేరపూరితమైన చర్యలు వాళ్ళపైన ఎవరైనా పాల్పడితే అవి పోలీసు రిపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సదుపాయకరంగా ఉండే విధంగా కామన్ పీపుల్ ప్రజలతో కలిసి పోలీస్ పనిచేసే విధంగా ఉంటుంది. కానీ నేరస్తుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం. ఇది ప్రజలు గుర్తించవలసింది కోరుతున్నాం. కాబట్టి మనము పోలీసులో అయితే యూనిఫామ్లో ఎలా పనిచేస్తున్నాం అలానే ప్రజలంతా యూనిఫామ్లో లేని పోలీస్ అధికారులు వాళ్ళు కూడా అరెస్ట్ చేసేటువంటి చట్టంలో ప్రొవిజన్ ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ పోలీస్ అధికారులకు అప్పచెప్పాలి. నేరస్తులు పాల్పడితే నేరమును అరికట్టడానికి ఆపే విధమైనటువంటి శక్తి కూడా చట్టం వాళ్ళు కల్పించింది. కాబట్టి ప్రజలు పోలీసు కలిసి పనిచేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఉంది. యువకులకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ వాళ్ళకైనా కోచింగ్స్ కానీ ఇవ్వడం కానీ వాళ్ళను సరైనటువంటి విధంగా వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటప్పుడు వాళ్ళు చదువుకునేది వాళ్ళకు ఎటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని కూడా మేము ఆలోచిస్తాం. గ్రామాల్లో మమేకమై మా పోలీస్ అధికారులు పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి రిమోట్ ఏరియాస్లో కొన్ని ఫెసిలిటీస్ అందబడడం కష్టమవుతుంది. కాబట్టి వీటిని మేము అందే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ప్రజలు ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చి 136 సీసీ కెమెరాస్ హై రెజల్యూషన్ మంచి కన్ఫిగరేషన్తో పెట్టిన సీసీ కెమెరాస్